తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం చాలా సంతోషకరమైన విషయం. ముందుగా నిరుద్యోగ యువకులకు, తెలంగాణ రాష్ట్ర యువతరానికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, గత మనం టీఆర్ఎస్ ప్రభుత్వంలో తెలంగాణ రాకంటే ముందు కూడా నీళ్లు, నిధులు, నియామకాలు అని చెప్పి ఏదైతే 1200 మంది విద్యార్థులు ప్రాణత్యాగం చేసి ఉస్మానియాకి నుంచి గ్రామ స్థాయి వరకు తెలంగాణ ఉద్యమం లేవట్టి ఏదైతే రాష్ట్రం తెచ్చుకున్నామో ఈ రాష్ట్రంలో ఏ విధంగా అయితే టీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగులను, రైతులను, ప్రతి ఒక్కరు నట్టేయడం వచ్చి ప్రభుత్వం వచ్చినా కూడా అమరులైన నిరుద్యోగులు ఆత్మహత్యలు చనిపోయారు. మరి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఏదైతే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నిరుద్యోగులను ఆదుకుంటాం, రైతులను ఆదుకుంటాం, ప్రతి ఒక్కరికి కూడా చేయూతనిస్తామని చెప్పి ఏదైతే హామీ ఇచ్చిందో ఆ హామీ ప్రకారం ఈరోజు మాట ఇచ్చిన ప్రకారం అసెంబ్లీ సాక్షిగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ఈరోజు జాబ్ క్యాలెండర్